విశాఖ జిల్లా పెందుర్తి భూకబ్జాలు ఆపకపోతే కబ్జా చేసిన చోటే సిపిఐ పార్టీ జెండాలు పాతుతాం. స్థానిక 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి శంకర్రావు భూ కబ్జాలపై భారత్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు వై రాంబాబు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజానాయకుడు స్థానిక 97వ వార్డులో అడిగేవాడు లేడని, ప్రభుత్వ భూములపై టార్గెట్ చేస్తూ తాజాగా భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సుజాతనగర్ సర్వే నంబర్ 180లో 10 ఏళ్లుగా నిరుపేదలు ఇల్లులు కట్టుకోవడం జరిగిందన్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి, అదీప్ రాజ్ అక్కడ ప్రజలకు జీవీఎంసీ నిధులతో మంచినీటి బోరింగులు వేయించారన్నారు. స్థానిక టీడీపీ కార్పొరేటర్ తన వార్డు పరిధిలో ఉన్న కాలనీ అభివృద్ధి చెయ్యకపోగా నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి పట్టణ ప్రణాళిక టౌన్ ప్లాన్ విభాగం టిపిఓ తేజ కార్పొరేటర్ పెడుతున్న ఎంగిలికూడుకు కక్కుర్తి పడుతున్నారా అని రాంబాబు ఆరోపించారు. తక్షణమే భూకబ్జాలు ఆపకపోతే కబ్జా చేసిన చోటే సిపిఐ పార్టీ జెండాలు పెట్టి నిరుపేదలకు ఇల్లులు అందిస్తామని హెచ్చరించారు. కార్పొరేటర్లు భూ కబ్జాలు చేసుకోవచ్చు ఎన్డీఏ ప్రభుత్వం అనుమతించిందా చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఈరోజు సిపిఐ పెందుర్తి శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టాం. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిలవాడ గ్రామ సర్వే నెంబరు 185లో ఎన్నో ఏళ్ళ నుండి పేద ప్రజలు పాకలు వేసుకొని నివాసం ఉండి ఇళ్ల పట్టాలు ఇవ్వమని మొత్తుకుంటే, వాళ్ళకి కనీసం విద్యుత్తు మంచినీళ్ళు సరఫరా చేయమని మొత్తుకుంటే వాళ్ళు దిక్కు చూసిన పాపాన్ని పోలేదు సరికదా. ఇంకొక పక్క బడా పెట్టుబడిదారులు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ అధికార దర్బాన్ని ఉపయోగించి 1000 ఎకరాలు లేకపోతే 100 ఎకరాలు లేకపోతే ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు ఇవన్నీ కబ్జాలు జరుగుతున్నాయని మేము రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగారి సత్యప్రసాద్ గారికి మొన్న మేము ఇచ్చాం పార్టీ తరఫున. ఒక్క పెందుర్తి మండలంలోనే కాదు, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ కబ్జా జరుగుతున్నాయి. వీటిని కాపాడితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది, ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలు ఉంటాయని మేము ఇచ్చాం. అందులో భాగంగానే పెందుర్తి మండలంలో కబ్జాలకు గురైన భూముల మీద కూడా ఇచ్చాం. దాన్ని కక్ష పెట్టుకొని పేద ప్రజలు ఎక్కడైతే పాకలేసి నివాసం ఉంటున్నారో వాళ్ళని ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులను పురుగొల్పి వాటిని నేలమట్టడం చేయడం, ఇది ప్రజాప్రతినిధులైనటువంటి మీకు తగునా? మీకు మాత్రమే అరుగుతుందా? ప్రభుత్వ భూములు ఎకరాలు కాజేసి మీ కుటుంబాల పేరుని నెంబర్ 109/1 46 సెంట్లు సేనాపతి శంకర్రావు గారి కుటుంబీకుల పేరున ఇది అన్యాయమని అప్పుడు ఖాళీ చేయమని ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్. మేము సంపాదించింది కాదు, ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. దానికి ముందు మొమ్మన్ దేవుడి గారు అక్కడ 500 గజాలు కాజేస్తే దానికి ఇంటి పనులు వేయించుకున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన రికార్డు. ఇది ఇచ్చారనేది మీరు ఆలోచన చేయండి. ఎంఆర్ఓ గారిని కూడా అడగండి. పేదల తరపున ఉన్న వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు కదా. మీరు మీకు రెవెన్యూ మినిస్టర్ గారు మొత్తం రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చాం. ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా గారికి. కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యులు పెందుర్తి ఏరియా సుజాతనగర్ 180 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఇళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఇల్లు యొక్క పరిస్థితులని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అప్పటి ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు కూడా చూసి చలించి వాళ్ళకి 3 చేతి పంపు బోర్లు కూడా జీవీఎంసీతో నిధులతో వేయించారు. ఇల్లు కమ్మలీలు కారిపోతున్న ఉన్నతాధికారులకు ఓరల్గా చెప్పి రీకల్ చెడ్డ వేయించి ఇంటి పనులు కూడా ఇప్పింది. ఇది ఇలాగా ఉండగా ఒక 15 రోజుల క్రితం 97వ కార్పొరేటర్ భర్త వసంత గారి భర్త సేనాపతి శంకర్రావు పిలిపించి, మిమ్మల్ని పిలిస్తే పెద్దవారు ప్రజాప్రతినిధి కమ్యూనిస్టు పార్టీగా మేము ఏ స్థాయిలో ఉన్నాం, ప్రజాప్రతినిధి పిలిస్తే వెళ్తాం, మేము మాకు ఆ యొక్క సౌలభ్యం దీంతో మేము ఇచ్చేయం. ఆయన యొక్క కాలనీ అభివృద్ధి చేయాలంటే ₹1,00,000 ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసి ఇస్తే నేను కాలనీని డెవలప్ చేస్తూ ఉన్నాడు. దీనికి సాక్ష్యం ఆయన ఇంట్లోనే బయట మాట్లాడి ఇంటి ముందు కెమెరా కూడా ఉంది. ఆ కెమెరా వాయిస్ రికార్డ్ అయితే మీరు ఓపెన్ చేయమని అడగండి, ఒకళ్ళు ఉంటే అందులోనే ఉంటుంది. డబ్బులు ఇవ్వమని అడిగాడు. కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రోజు మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరు తీసుకోలేదు. పేద ప్రజల ఇల్లు కోసం మేము కట్టుబడుతున్నాం. నేను 113లోనే 500 గజాలు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర కానీ ఇటువంటి కాగితాలు లేకుండా ఇంటి పన్ను నెలగేశారని జీవీఎంసీ అధికారులు